నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో విటమిన్లు మరియు పోషకాలకు నిలయమైన క్యాప్సికమ్కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. పలు రంగులలో లభించే ఈ క్యాప్సికమ్ను భారతదేశంలో హరిమిర్చి, సిమ్లా మిర్చి అని పిలవడం పరిపాటి. భారతదేశంలో పచ్చని రంగు క్యాప్సికమ్ను ఎక్కువగా సాగు చేస్తే మిగతా రకాలను మహానగరాలలో బాగా గిరాకీ ఉంటుంది. దీని సాగు కొంత ఖర్చుతో కూడుకున్నదే అయినా చివరిలో లభించే లాభాలు వాటిని మరిపిస్తాయని చెప్పాలి. మరి అటువంటి ఖరీదైన పంటను ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. క్యాప్సికమ్ ఈ కూరగాయ పంట మిరప జాతి లాగానే సోలనేసి జాతికి చెందినది. దీనిలో కారం తక్కువగా ఉండడం వల్ల వీటిని పచ్చి కూరగాయగా ఉపయోగిస్తారు. దీనిని సిమ్లా మిర్చి, బేల్ పెప్పర్, కూర మిరప, బెంగళూరు మిర్చి అని కూడా పిలుస్తారు. వీటిలో విటమిన్ ఏ, సి అధికంగా ఉంటుంది. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు రంగులో ఉంటాయి. పాలీ హౌస్ లో పండించడం వల్ల పంటకు కావాల్సిన టెంపరేచర్ మాత్రమే అందుతుంది. కనుక కాయలు ఒకే సైజులోను ఒకే కలర్లోనూ ఉంటాయి. పంట కాలం ఎక్కువగా ఉంటుంది. బయట 4 నెలలు వచ్చే పంట ఇందులో 6 నెలల వరకు వస్తోంది. చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. క్యాప్సికమ్ కు చల్లని మరియు వెచ్చని పరిస్థితులు అవసరం పడతాయి. అయితే మరీ తేమ ఎక్కువైనా, మరీ వేడిమి ఎక్కువైనా పంటపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా 21 నుండి 29 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు వీటి సాగుకు సరిగ్గా సరిపోతాయి. రాత్రి వేళల్లో 10 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత 30 నుంచి 40 రోజుల పాటు ఉంటే ఈ పంట అధికంగా పండుతోంది. షేడ్ నెట్, పాలీ హౌస్లలో సంవత్సరం పొడుగునా ఈ పంటను పండించవచ్చు. నీటి వసతి కలిగి సారవంతమైన మురుగు నీటి సౌకర్యం గల అన్ని నేలలు ఈ పంటకు అనుకూలం. చౌడు నేలలు పనికిరావు. సహజ సిద్ధమైన ఎరువులతో ఉండే ఎర్రటి నేల క్యాప్సికమ్ సాగుకు అనువుగా ఉంటుందని అనుభవజ్ఞులు అంటున్నారు. ప్రధానంగా క్యాప్సికంలో 3 రకాలు లభిస్తాయి. ఎక్కువగా సాగు చేసే పచ్చని రకం పేరు ఇంద్ర కాగా, ఎర్రటి రకాన్ని బాంబీ అని, పసుపచ్చ క్యాప్సికమ్ ను ఒరోబెల్లే అని అంటారు. వీటి మొలకలను నెట్ షేడ్ లేక పాలీ హౌస్లలో చేపడుతూ ఉంటారు. తద్వారా ఏదైనా పురుగుల నుండి కానీ ఇతర రోగాల నుండి కానీ వీటికి రక్షణ లభిస్తోంది. అంతేకాకుండా ఈ తరహాలో చేపట్టే పంటల్లో దిగుబడి కూడా అధికంగా ఉంటోంది. ఇక మొలకలను పెంచేటప్పుడు ముందుగా సహజ సిద్ధమైన ఎరువులతో పాటు కొంచెం ఇసుక మట్టిని కలుపుకోవాలి. నిపుణుల ప్రకారం నాటిన 1 వారానికి విత్తనాలు మొలకెత్తడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత మంచి నీటిపారుదల వ్యవస్థ మధ్య 1 నెలకు ఇవి నాటుకునే స్థాయికి వస్తాయి. 50 గ్రాముల విత్తనాలు ఒక పాలీ హౌస్ యూనిట్ కి సరిపోతాయి. విత్తనాలు మార్కెట్లో 10 గ్రాముల ప్యాకింగ్ లో లభిస్తాయి. 45 రోజుల వయసున్న నారును సాధారణ పరిస్థితులలో అయితే సెప్టెంబర్ నెలలో నాటుకోవాలి. ఎక్కువ శాతం క్యాప్సికమ్ పంటలో డ్రిప్ పద్ధతి ద్వారానే మొక్కలకు నీటిని పట్టడం జరుగుతోంది. అందుకని ప్రతి మొక్క వద్ద ఒక డ్రిప్పర్ అవసరం పడగా, వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఒక మీటరుకు 2 నుండి 4 లీటర్ల నీరు పడుతోంది. ఇక తరువాతి దశ నీటి పారుదల కోసం ఎప్పటికప్పుడు నేలలో నీటి స్థాయిని సరిచూసుకోవడం తప్పనిసరి. చివరిగా ప్రతి 5 రోజులకు ఒకసారి నీటిని మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పంటలో వివిధ రకాల రోగాలు దిగుబడిపై ప్రభావం చూపుతాయి. వీటితో పాటు రసం పీల్చే పురుగు, బూజు తెగులు పురుగు వంటి ఎన్నో పురుగులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ పంటలో నిపుణులను సంప్రదించి ముందుగానే నివారణ చర్యలు చేపడితే మంచిది. సాధారణంగా పచ్చని రకం పంట నాటుకున్న 2 నెలల్లోపే కోతకు వస్తే మిగతా రకాలు 3వ నెలలో కోతకు వస్తాయి. అయితే పచ్చని రకం పంటకు 10 రోజుల వ్యవధిలో 3 నెలల వరకు కోతను కోస్తే మిగతా పంటలను 6 నెలల వరకు కొయ్యవచ్చు.
సగటున 1 హెక్టార్కు 80 నుండి 100 టన్నుల చొప్పున పంట చేతికి వస్తోంది. కోత పూర్తయిన తరువాత రంగు మరియు పరిమాణాన్ని బట్టి వీటిని వేరు చేసుకొని చల్లని వాతావరణ పరిస్థితులలో నిలువ ఉంచడం జరుగుతోంది. ఎక్కువ కాలం క్యాప్సికం తన సారాన్ని కోల్పోకుండా ఉండాలంటే వీటిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం తప్పనిసరి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.